దేవా నీ సన్నిధానంలో నిలబడి మా ప్రభువా మీ వాక్యం బోధిస్తుండగా తండ్రి నీ పరలోక జ్ఞానాన్ని తెలియచేయండి రాజా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ స్వరాన్ని మాకు వినిపించండి రాజా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎవరు ఏ బాధలో, ఏ కష్టములో, ఏ వ్యాధిలో ఉన్నారో మా ప్రభువా, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో మీకు తెలుసు తండ్రి. ఈ వాక్యం బట్టి ఎంతమంది అయితే మాట్లాడతారో మాకు తెలియదు, కానీ మా ప్రభువా మాతో మాట్లాడతారే నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ఆయన నామం బట్టి ప్రార్థన చేయ వారిలో సమూయేలు ఉన్నాడు. ఎప్పుడైతే నీవు నేను దేవునికి ప్రార్థన చేస్తాము, దేవునికి మొరపెడతాము, దేవుని సన్నిధానంలో అడుగుతాము, దేవుడు తప్పగా ఆయన కార్యాలు నెరవేరుస్తాడు. నా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. నేను తర్వాత చెప్తాను. నేను చనిపోయి బ్రతికిన ఈ కరోనా సమయంలో ఎంతమందికి వచ్చిందో తెలియదు, కానీ మా కుటుంబం అందరికి వచ్చింది, 2 సార్లు వచ్చింది. దేవుడికి ప్రార్థన చేస్తే, దేవునికి మొర పెడితే ఆయన మన మొర ఆలకిస్తాడు. నువ్వు ఏ రీతిగానే చేయి, కూర్చొని చేయి, మోకాళ్ళ నుండి చేయి, నిలబడి చేయి, మౌనం నుండి ప్రార్థన చేయి, దేవుడు మన మొర ఆలకిస్తారు, మన ప్రార్థన ఆలకిస్తారు. ఈ బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారి గురించి వారు ఎలా ప్రార్థన చేస్తే వారి కార్యాలు ఎలా జరిగినాయి, వారి జీవితంలో దేవుడు వారిని ఎలా ఆశీర్వదించినాడు, వారి జీవితంలో ఉన్నత స్థానంలో వారు ఎలా ఉన్నారు. మనం అనుకుంటాం, మనం ఏదో కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే దేవుడు చేస్తాడా అని అనుకుంటాం. దేవుడు తప్పక చేస్తాడు. నా జీవితంలో దగ్గర 40 సంవత్సరాలు, నేను నమ్మినా నమ్మకపోయినా 40 సంవత్సరాలు ఒక్క దినము ప్రార్థన చేయకుండా లేదు నేను. హల్లెలూయా. ఒక్క రోజు కూడా 40 సంవత్సరాల నుంచి ఒక్క రోజు కూడా ప్రార్థన చేయకుండా ఉండలేదు. దేవుడు అందరినీ దీవిస్తాడు, అందరినీ కాపాడతాడు, అందరినీ ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మనం బ్యాప్టిస్టులం కాబట్టి మనం చిన్నప్పటి నుంచి ఉగ్గు పాలతో పెరిగినాము. బైబిల్ మనం కంటత, వాక్యాలు కంటత, ప్రార్థన తెలుసు, అన్నీ తెలుసు, కానీ మనం ఆచరణలో పెట్టాం. అడుగుడి ఎవడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును అంటున్నాం. అడగం, కావాలంటాం, అడగం. అడగాలి, రోజాడాలి, వెతకాలి, ప్రార్థన చేయాలి, బ్రతిమలాడాలి. ఇప్పుడు చిన్నపిల్లలు మారం చేస్తాడు, తల్లి దగ్గర నాకు అది కొని ఇది కొని అని. అలా దేవుని అడిగితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇప్పటికైనా పర్వాలేదు, మించిపోలేదు సమయం. ఇది నా జీవితంలో కాలేదు, ఇది నా జీవితంలో జరగలేదు, ఇది నా కుటుంబంలో జరగలేదు అని ఎవరైనా ఉంటే నేను వారితో కలిసి ప్రార్థన చేస్తాను. దేవుడు మీ కార్యాలు ఒక్క నెలలో కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఒక్క నెలలో కార్యాలు జరుగుతాయి. 1 సంవత్సరం కావచ్చు, 6 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు. ప్రార్థన అంటే అంత బలము గలది, అంత శక్తి గలది. కాబట్టి నీవు నేను ప్రార్థన చేయడం, దేవుని సన్నిధానంలో గడపడం నేర్చుకోవాలి. ఏలియా చేసిన ప్రార్థన మనం తెలుసుకుందాం. ఏలియా ఏ రీతిగా చేసి, ఏలియా ప్రార్థన చేస్తే ఏమి జరిగింది, ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు ఎలా కార్యాలు చేస్తాడు. 1 రాజులు 18వ అధ్యాయము 22 నుంచి చదవండి. 1 రాజులు 18వ అధ్యాయము 22వ వచనం. వాటిలో ఒకదాన్ని కోరుకొని
మనం అందరం చాలాసార్లు విని ఉండొచ్చు, చాలామంది సేవకులు చెప్పి ఉండొచ్చు, మన అయ్యగారు కూడా చెప్పి ఉండొచ్చు. ఆడ ఒక పందెం ఉన్నది అక్కడ, బయలు ప్రవక్తకు ఏలియా. అక్కడ ఎంతమంది ఉన్నారు బయలు ప్రవక్తలు? 450 మంది. దేవుని బిడ్డలు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. ఏలియా ఒక్కడే ఉంది. అంతమంది ప్రజలు, చుట్టూర జనం. వాళ్ళకు ఒక పందెం వచ్చింది, ఒక ఛాలెంజ్ వచ్చింది. మనం అనుకుంటాం నేను ఒక్కడే, నేను ఏమి చేయలేను, నాకు చేత కాదు, నేను ప్రార్థన చేయలేను, బైబిల్ చదవలేను అని అనుకుంటవచ్చు. ఏలియా ఒక్కడే ఉన్నాడు, భయపడాలి. సాతాను వాడు ఏం చేస్తాడంటే మన హృదయంలో అట్లా భయాన్ని కలిగిస్తాడు. అంతే, వాడు ఏం చేయలేడు. వాడు చేసే పని భయాన్ని కలిగిస్తాడు. అవుతుందో కాదో, అవునో కాదు, ఇది నేను చేయగలనా, ఇది నాతో అవుతుందా అని నీవునేమో అనుకుంటవచ్చు. కానీ దేవుని కార్యాలు వేరే ఉంటాయి. ఒక్కడే ఉండి అక్కడ వేరే. 2 ఇడ్లీ ఇవ్వండి, వారికి ఒకటి ఇవ్వండి, మాకు ఇవ్వండి. ఆకాశం ఏ దేవుడైతే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి దహన బలిపీఠాన్ని కాలుస్తాడో ఆ దేవుడు గొప్పవాడని మనకు సవాల్ వేస్తుంది. నా వాక్యంలో ఎప్పుడు నేను ఎక్కువ బైబిల్ చదివిస్తూ ఉంటాను. ఎందుకంటే మనం ఇంటికాడ తక్కువ బైబిల్ చదువుతాం, మనం తక్కువ బైబిల్ చదువుతాం. నా ప్రసంగం ఎక్కువ వాక్యం చదివిస్తాను, బాగా ఆలోచన చేయాలి. దేవుడు చేసే కార్యాలు నీ ద్వారానే చేస్తాడు, నీవే చేయాలంటే. అది నీవు చేయాల్సిందే. నీవు చేయకుంటే నీ ద్వారా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నీకు ఇష్టం లేకున్నా, మరి చెప్పు, నీకు ఇష్టం లేకున్నా, కష్టంగా ఉన్నా దేవుడు నీ ద్వారానే జరిగిస్తాడు. హల్లెలూయా. మోషే సంగతి మీకు తెలుసు. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉండు, 40 సంవత్సరాలు మామ దగ్గర ఉండు, 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ నడిపించి. ఆయనకి ఇష్టం లేదు. అయ్యా నేను నోటి మాంద్యం గలవాడను, నేను పోనయ్యా, నాకు రాదు, నాకు మాట్లాడడానికి రాదు అని మోషే అన్నాడు. అయినా కానీ దేవుడు మోషేను వాడు. నీవు నేను భయపడే అవసరం లేదు. కొంతమంది భక్తులు అంటారు బైబిల్లో 365 సార్లు భయపడవద్దు అని గ్రంథంలో తెలియజేస్తున్నారు. అంటే రోజుకి ఒకసారి భయపడే అవసరం లేదు. మనం చిన్నదానికి భయపడతాం, పెద్దదానికి భయపడతాం. మన దేవుడు గొప్ప దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. అది కలుగును కాకంటే కలుగుతుంది అంటే చూడండి. 26 వచనం చదవండి. వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి. వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరమునున్నాడేమో, ప్రయాణం చేయుచున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వాడు మరి గట్టిగా కేకలు వేయచు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ చాలా చూడండి. వేలి చేస్తాడు, నిద్రపోతుండేమో, ధ్యానంలో ఉండేమో. చూడండి, మన హైదరాబాద్ ఇవన్నీ ఉంటాయి అవునా, డ్యాన్సులు చేస్తుంటారు, శస్త్రాలతో పోసుకుంటారు, రక్తం కారినట్టు. బయలాండి వస్తుంది, వస్తారా జరుగుతాయా కార్యాలు?
నీవేవి భయపడనక్కర్లేదు. నీ ఉద్యోగంలైనా కానీ అధికారులకు భయపడే అవసరం లేదు. నువ్వు మంచిగా చేస్తే. నేను నా జీవితంలో ఎప్పుడు భయపడలేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చాలా పోలీస్ స్టేషన్లు చేసిన. 100 రూపాయలు లంచం తీసుకోవాలి. 100 రూపాయలు నా 31 ఏళ్ళ సర్వీస్లో 100 రూపాయల లంచం తీసుకోవాలి. దేవుడు ఆశీర్వదించినాడు, నన్ను దీవించినాడు. ఇంకేం కావాలి? మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. భయపడే అవసరం లేదు. ఈ నెల 21 వస్తే నాకు 60 సంవత్సరాలు నిండిపోయాయి. హల్లెలూయా. నేను అక్కడ కనబడుతున్నానా? మీరు అనుకుంటారు దేవుడు నాకు ఇచ్చిన బలం. భయపడే అవసరం లేదు. దేని గురించి అయినా భయపడే అవసరం. భయపడ్డామంటే మునిగిపోతామంటే. ఎవరు మునిగిపోయి సముద్రం? దేవుని తట్టు చూస్తూనే ఉండు, మంచిగానే ఉండు. ఎప్పుడైతే పక్కన విషయం గాలి, తుఫాను, సముద్రం కొత్తనా? ఏదుంటాను కొత్తనా? సముద్రం ఏం లేదు, ఏం లేదు. భయం. భయపడబాకు. ప్రార్థన చేయి, దేవుడు కార్యాలు చేస్తాడు. 30 చదవండి. క్రింద పడదోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవాకు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలు చాలు చాలు అంటే నీకు తెలుసు అదంతా. తర్వాత చూడండి, ఒకవేళ మనకు అనుమానం వస్తుంది, ఎందుకంటే మనుషులో కదా. ఉదయం నుంచి సాయంత్రం దాకా బయలు చేసినా ఏమి కాదు. ఇక్కడ సాయంకాలం ఉన్నది 30 వచనం. అతడు క్రింద పడదోయబడిన యున్న యెహోవా బలిపీఠము బాగు చేసాను. హల్లెలూయా. ఆ క్రింద పడదోయ ఉన్న బలిపీఠాన్ని ఆయన బాగు చేస్తాము. ఒకవేళ నీవు కింద పడిపోయినావు, ఒకవేళ నీ జీవితం పడిపోయినది, నీ కుటుంబంలో అలజడి ఉన్నదేమో, నీ కుటుంబంలో బాధ ఉన్నదేమో, నీ కుటుంబంలో వేదన ఉన్నదేమో, నాకు తెలియదు కానీ ఆయనకు తెలుసు. మనం బాగు చేసుకోవాలి. ఆయన సన్నిధానికి రావాలి. ఆయన బాగు చేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడాలి. దేవునికి భయపడాలి. మనుషులకు దేవునికి భయపడాలి. ఒక 15 ఏళ్ల కిందట నేను భద్రాచలం అడుగుల్లో సువార్త సేవ చేస్తున్నాను. అక్కడ నాకు సంఘాలు ఉన్నాయి. అయితే నేను నా కుటుంబం అక్కడ పర్ణశాల ఉన్నది, చెర్ల దగ్గర పర్ణశాల. ఆ పర్ణశాలకు వెళ్దానని సాయంత్రం అనుకున్నాం. సరే అందరం కలిసి కారు వెళ్ళాం. ఇట్లా నా కారు పర్ణశాల దగ్గర ఆగింది. మా బాబు ఏం చేసిందంటే కింద పోలీస్ ఇట్లా వేసి కింద పోలీస్ అని వేసింది. దాని మీద సన్షేడ్ ఉంటుంది, పోలీస్ అని రాసుకుంటాను. వేసేసరికి అక్కడ ఉన్న ఒక ఆయన వచ్చి, సార్ ఇప్పుడే ఎన్కౌంటర్ అయింది సార్, అక్కడ హోంగార్డు చంపి పోతురు సార్, వాళ్ళే సార్ పోతురు సార్. నా కళ్ళ మీద చూస్తూనే ఉన్నా. రైఫల్ పట్టుకొని పోతున్నాడు, పిస్టల్స్ పట్టుకొని. సార్ మీరు వెళ్ళిపోండి సార్ ఉద్యోగం. అంతలో నాతో చెప్తానే ఉండు. ఏమంటే మా బాబు దిగిండు, పోయి అక్కడ పోయి ఏందో గుంపులు వాళ్ళు వాలీబాల్ ఆడుతున్నారు. వాలీబాల్ ఆడుతుంటే వచ్చేసి కొట్టేసి వెళ్తారు. మా బాబు వెళ్ళి చూసి వచ్చిండు. నేను వచ్చేసేయండి ఎమ్మంటే మలుపుకొని వచ్చేసిన. ఒకవేళ
ఆ టైం గ్యాప్లో ఆ 2-3 నిమిషాలలో నేను అక్కడ ఉంటే నన్ను కూడా వేసేది. ఎందుకంటే వాళ్ళకి మంచి బోనస్ దొరుకుతుంది కదా, వాళ్ళు వేసేస్తుండే. ఎవరైనా ఎట్లా నన్ను పట్టుకుంటుండే, తెలుస్తుండే అందులో ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఇంకా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ కార్యక్రమాలన్నీ మాకు తెలుసు. వాళ్ళు ఎక్కడికి పోతారు, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, ఏ టైంకి వస్తారు, ఇవన్నీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తారు. దేవుడు కాపాడినాడు. చాలా నేను వెళ్ళని ప్రాంతాలకు వెళ్తాను సువార్త సేవకులు మాస్టర్లు వెళ్ళని ప్రాంతాలకు దేవుడు నాకు ఇచ్చినారు. నా దర్శనం నాకు చాలా లోపలికి వెళ్తాను. ప్రాణమా అది ఎప్పుడైనా పోయేది, నాకు భయం లేదు. అలాంటి పరిస్థితిలో దేవుడు మనల్ని కాపాడు. నువ్వు ప్రార్థన చేయడం నీ బాధ్యత. 38 వచ్చింది కదా, అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. హల్లెలూయా. అతడు ప్రార్థన చేయుచుండగా అన్నది బైబిల్, అయిపోలేక. అతడు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. హల్లెలూయా. నీ జీవితంలో ఎప్పుడైనా జరిగిందా? నీవు ప్రార్థన చేస్తుంటే నీ కార్యాలు జరిగినాయా? నీవు నేను ప్రార్థన చేస్తుంటే నీ కార్యాలు జరిగినాయి. చేస్తాడు దేవుడు. ప్రార్థన ఆమె అనుకున్నాను జరిగినాయా? ఎవరికైనా జరిగింది? ప్రార్థన చేస్తుండగా నువ్వు బైబిల్ ఉన్నదమ్మా, మళ్ళీ చదువు ఒకసారి. ఈలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను. అదేందమ్మా కందకమందున్న నీళ్ళు ఎట్లా ఆరిపోతుంది? అగ్ని మండుతుంటే మనం ఏం చేస్తాం? నీళ్ళు ఇల్లు కలపతే ఏమొస్తుంది? ఫైర్ ఇంజన్ వస్తుంది కదా. ఫైర్ ఇంజన్ ఏం చేస్తే నీళ్ళతో ఆరిపోతుంది. ఇది ఉల్టా ఉంది, అవునా కాదు? ఆలోచన చేశారు ఎప్పుడన్నా? దేవుని అగ్ని అది, దేవుని పవర్ఫుల్. నీ ప్రార్థన ఏది కావాలి, అర్థమవుతుందా? నీళ్ళను కూడా ఆరిపోజేస్తుంది. ఫైర్ అయితే నీళ్లు మనం వాడుకుంటాం, కానీ దేవుని అగ్ని నీళ్లను, బండలను బుగ్గి ఇవి అంత నాశనం చేసేస్తారు. నువ్వు భయపడే అవసరం లేదు. నీ ప్రార్థన ఆ రీతిగా ఉండాలి. మన ప్రార్థన ఆ రీతిగా ఉండాలి. యవన బిడ్డలారా నేను చెప్తున్నా, యవన బిడ్డలో నేను చెప్తున్నా, మీరు మోకాళ్ళ ప్రార్థన చేయండి. మీరు మోకాళ్ళ ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తారు. మీరు ఏమనుకుంటే, మీరు ఏ ఉద్యోగం కావాలి, ఏ వరుడు కావాలి. నా బిడ్డ గురించి నేను 27 సంవత్సరాలు 27 సంవత్సరాలు ప్రార్థన చేశాను. పుట్టినప్పటి నుంచి ఆమె భవిష్యత్తు గురించి, ఆమె పిల్లల గురించి, ఆమె ఉద్యోగం గురించి, ఆమె చదువు గురించి ప్రార్థన చేశాను. నాకు 4 ఏళ్ల మనవడు, 4 సంవత్సరాల మనవడు ఉన్నాడు. ప్రార్థన ఎంత పవర్ఫుల్లో అది అనుభవించేటోళ్ళకే తెలుస్తుంది. నేను ఒక రోజు నల్లమల్ల ఫారెస్ట్ 15 నిమిషాలు తొందరగా చెప్పి నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. నేను చాలా ప్రిపేర్ అయ్యి వచ్చినా సరే, ఓకే, నేను మీకు ఇచ్చిన 45 నిమిషాలు ముగిస్తాను. నేను నల్లమల్ల ఫారెస్ట్లో ఒక గ్రామాల గురించి వెళ్తున్నాను, లోపలికి వెళ్తున్నాను. 24 కిలోమీటర్లు బైక్ మీద పోతున్నాను. 2015 మే 2వ తారీఖు. ఎంత ఎండ ఉంటుంది చూడండి నల్లమల్ల ఫారెస్ట్లో. ఎండ మంచి ఎండల కాలం. నేను పాస్టర్ గారు, నా సేవకుడు పోతా ఉన్నాను. 2 కొండలు, 3 కొండలు, 4 కొండలు దాటినాం.
బండి నడుస్తలేదు, అంత రాళ్ళు, ఇసుక, భయంకరమైన పరిస్థితి. మేము పోతప్పుడు వాటర్ బాటిల్, స్ప్రైట్ అయ్యి తీసుకుపోయినాం, అన్నీ అయిపోయినాయి. అయితే ఆ కొండ మీద వెళ్ళి మా మాస్టర్ గారికి మోషన్స్ అయినాయి. కొద్ది దూరం పోతే నాకు మోషన్స్ అయినాయి. ఆ ఎండకు పడతలేదు ఎండ. నేను నా సాతాను గారు వచ్చి నా చెవులు అంటున్నాడు, నీకెందుకయ్యా ఇది, నీకెందుకు ఈ సేవ, ఎందుకు ఈ ఎండలేంది, ఇదేంది, హాయిగా ఏసీలో ఉండి ఏసీలో ఉంచుకున్నా, ఈ కష్టం ఎందుకు నీకు అని నా చెవుల కొనుగొనుకుని అంటున్నాను. నేను అక్కడ మోకాళ్ళ నుండి ప్రార్థన చేసి, ప్రభు ఈ కష్టము అంటే ఈ శ్రమ నా మనమునికి దయచేయి ప్రభు. నా కొడుకు చేస్తాడో తెలియదు కానీ నా మనమునికి కావాలి ప్రభు. ఎవరు పోతారండి 24 కిలోమీటర్లు నడిచి బండి నెట్టుకుంటా? ఎవరు పోతారు? ఒక్కసారి వస్తారు నాతోటి, ఒక్కసారి వచ్చినోడు సేవకి ఇంకోసారి రావట్లేదు ఎవరు. మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తారు, మీరు కూడా రండి, తీసుకుపోతారు. ఇప్పుడు నల్లమల ఫారెస్ట్లో ఉంది, అటు భద్రాచలంలో ఉంది, అటు అరకు, పాడేరు, ఒరిస్సా రాష్ట్రం, ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉన్నది. రండి, తీసుకుపోతాను. మీరు ఏం లేదు, మీరు ఒట్టి వస్తే చాలు, నా జీవులు ఎత్తే చాలు, అన్నీ నేనే చూసుకుంటాను. హల్లెలూయా. ఎందుకంటే ఆ బాధ, ఆ కష్టము తెలుసు. అప్పుడు అక్కడ మోకాళ్ళ నుండి ప్రార్థన చేసి, నా బిడ్డ అప్పుడు అమెరికాలో ఎంఎస్ చదివి జాబ్ చేస్తూ, ప్రభు నా మనవనికి దయచేయ ప్రభు అంటే, నీకు మనవడు పుడతాడని దేవుడు అప్పుడే చెప్పాడు. నా బిడ్డకి ఇంకా పెళ్ళే కాదు, నా బిడ్డకి పెళ్ళి కాదు. నాకు చెప్పిన 2 సంవత్సరాలకు పెళ్ళైంది. నా బిడ్డకు పెళ్ళైన తర్వాత మొదటి రోజు, రెండో రోజు ఇద్దరు కూర్చోబెట్టి చెప్పిన, మా అల్లుడికి నా బిడ్డకు, నాన్న నీకు కొడుకు పుడతాను నాన్న. ఒకసారి నాకు ఏది గారి కొడుకు పుట్టారు. అవును నాన్న, దేవుడు నాకు చెప్పి నేను ప్రార్థన చేసిన నీకు కొడుకు పుడతాడు అంతే. 9 నెలల తర్వాత కొడుకు పుట్టి. హల్లెలూయా. దేవుడు ఎందుకున్నాడు ప్రార్థన? మన మొర ఆలకించే దేవుడు. దేవుడు తప్పక మన కార్యాలు చేస్తాడు. నేను ముందుకెళ్తా, ఒకటే అంశం అయిపోయింది, నేను ముందుకెళ్తాను. 40 వచ్చిన చదవమ్మా. అప్పుడు ఏలియా ఒక్కడి నైనను తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. చదవం. ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని తీసుకొని పోయి అక్కడ వారిని వధించాను. హల్లెలూయా. దేవుడి కార్యాలు ఎలా ఉంటాయి చూడాలి. నువ్వు ప్రార్థన చేస్తే నీ శత్రువులైనా ఎవడైనా పర్వాలేదు, నీ కాళ్ళ దగ్గరికి రావాల్సింది, నీకు మెడ వంచాల్సింది అంతే. జాగ్రత్త. మనం అనుకుంటాం మన ప్రార్థన మనం ఏందో అనుకుంటాం, కానీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దావీదు చేసిన ప్రార్థన అదందరికీ మీకు తెలుసు. గొల్యాతును చంపడం చిన్నప్పటి నుంచి తెలుస్తుంది. దాంట్లో కొన్ని సత్యాలు తెలుసుకున్నాను, తర్వాత టైం అయిపోయింది. మొదటి సమయంలో 17వ అధ్యాయం 33 వచ్చు. అవును, 17వ అధ్యాయం 33 నుంచి చదువు. అందుకు దావీదు సౌలుతో ఇట్లనే, నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను
కాయుచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఆ గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి దాని నోట నుండి ఆ గొర్రె పిల్లను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని ఈ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే జీవము గల దేవుని సైన్యములు తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వారిలో ఒక దాని వల్ల అగునని సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. హల్లెలూయా. నువ్వు బాలుడు అయ్యా, నువ్వు చిన్నపిల్లవా, నీకు బలం లేదు, ఏం లేదు. 6 మూల జానుడు బలము కండలు అన్నీ లేదు. రాళ్ళు ఇక్కడ ఉంటుంది. ఎంత అంటే ఆయన వస్త్రాలు 4 మీ తర్వాత చదువుకోండి 17 4 నుంచి 7 ఎంత బరువు ఉంటుంది, ఎంత ఎత్తుగా ఉంటుంది, దాన్ని అన్నీ ఉన్నాయి. చూడండి, నువ్వు భయపడే అవసరం లేదు. ఆయన కండలు చూసి లేదా ఎత్తు ఆ పర్సనల్ చూసి భయపడే అవసరం లేదు. మన దేవుడు గొప్ప దేవుడు. సింహము, చిరుతపులి, ఎలుగుబంటి కనబడితే మనం ఉంటామా? అది ఉంటుందా? చెప్పండి, మనమే కదా. మరి దావీదేంటి సింహాన్ని తరుముతుండు, ఎలుగుబంటి తరుముతుండు. నీ జీవితంలో సింహం లాంటి సమస్య వచ్చిన, ఎలుగుబంటి లాంటి సమస్య వచ్చిన నీవు భయపడకం అంతే. దేవుడు నీకు తోడంట. ఉరుకు పరుగు, జాగ్రత్త. దేనికి భయపడే అవసరం లేదు. ఎలుగుబంటి నుంచి కాపాడిన దేవుడు, సింహం నుంచి కాపాడిన దేవుడు, వీడు ఎంత విని లెక్క ఎంత. కింద 40 వచ్చిన చూడండి, 43 వచ్చిన చదవమ్మా. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. గొల్లియాతు అంటున్నాడు, అరే నీ కుక్కనానే కట్ట తీసుకొని వస్తున్నా. మనం మార్నింగ్ వాక్ అయినా లేదా నైట్ వస్తే ఏం చేస్తే కట్టెపట్లు కుక్కలన్నీ వస్తాయి కదా. మనం కట్టెపట్లు తింటారు. పిచ్చి కుక్కలు ఊర్లో అయితే పిచ్చి కుక్కలు అయితే గుడ్డు చంపేస్తారు కట్టెలు పట్టు. అరే నీ కుక్కనా మన దావీదు దృష్టిలో వాడు కుక్కనే. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు ఆత్మీయ నేత్రాలతో చూస్తావు, నీవు హృదయంతో చూస్తావో వాడు కుక్కలాగానే కనబడతాడు. నీకు ఏ సమస్య వచ్చినా, అది ఎంత పెద్ద సమస్య అయినా అది చిన్నదిగానే కనబడతాడు. ఎప్పుడైతే నీవు ఆత్మీయ నేత్రాలతో చూడాలి. ఆత్మీయ నేత్రాలతో చూడాలంటే నీవు ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధానంలో మోకాలి, దేవుని అడగాలి అంతే. అందరేమో వాని బలము చూస్తున్నారు, వాని డాలు చూస్తున్నారు, వాని ఈట చూస్తున్నారు. వాళ్ళ అన్న కూడా ఉంది అక్కడ, 3 అన్నలు ఉంది. భయపడతారు అక్కడ. దావీదు భయపడలేదు. దావీదుకు వయసు ఎంత తెలుసా మీకేమన్నా? 12 సంవత్సరాలు. ఓకే. దావీదు క్రీస్తు పూర్వము 1045 సంవత్సరం జన్మించాడు. 1045 సంవత్సరం. గొలియాతు చంపినది 1025 సంవత్సరంలో అందాజు లెక్కల ప్రకారం. అంటే తీసివేయండి, దానికి లెక్క ఉండదు. దావీదు వయసు 15 సంవత్సరాల వయసు. బాలుడు, అందుకోసం బాలుడు అన్నాడు. అక్కడ చేసిన కార్యం చూడండి.
46 వచ్చిన చదవమ్మా. చాలండి. నిన్ను చంపి నీ తల తెగబెట్టును. దావీదు దగ్గర కత్తి ఉంది. ఏముంది ఆయన దగ్గర? కర్ర ఉంది, ఒడిసెలో ఉంది, రాళ్ళు ఉంది. చూడండి, దావీదు మొదటి అనుకోండి అంతే, వాణ్ణి చంపేస్తా, నా దగ్గర కత్తి ఏం లేదు, వాణి కత్తితోటే వాణ్ణి చంపేస్తా అనుకున్నాడు మనసులో. చూడండి, మనకి ఏమీ అవసరం లేదు ఈ లోక. దేవుడు అన్నీ అనుగ్రహిస్తే సమయాన్ని. మేము ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ బయలుదేరాలంటే 14,000 డీజిలే కావుతుంది మాకు. 14,000 డీజిల్. ఇక మా తిండి ఖర్చులు అక్కడ ఉండడానికి వారం 10 రోజులు ఉంటే చూడండి ఎంత ఖర్చు అయితే చూడండి. దేవుడు అన్నీ ఇస్తాడు. మేము వెళ్ళిపోతానే ఉంటాం, విశ్వాసంతో వెళ్ళిపోతాం. దేవుడు అడుగుతాం అంతే, పోతానే ఉంటాం. దేవుడు మాకు చేసిన కార్యాలు, మేము ఉద్యోగం చేస్తూ గత 25 సంవత్సరాల నుంచి మేము సేవలో ఉన్నాం. చేస్తూ మా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు మీకెందుకు చేయడు? దేవుడు తప్పక చేస్తాడు. ఎప్పుడు? ప్రార్థన చేస్తాడు. కాబట్టి నీవు నేను ప్రార్థన చేయడం మన జీవితంలో అలవర్చుకోవాలి. 29 లాస్ట్ వచ్చింది కదా, బి పార్ట్ చదవమ్మా. 29 వచ్చింది చదవండి. తన సంచిలో 49 చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వరెతలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లా పడను. వాని చొచ్చిందంతే. ఎంత స్పీడ్, ఎంత పవర్ఫుల్! AK-47 కంటే పవర్ఫుల్ అంటుంది. బుల్లెట్ కంటే పవర్ఫుల్ కదా. పరిశుద్ధాత్మ దేవుడు అలా కార్యాలు చేస్తారు. అవును, నాకు ఒకటి చిన్న అనుమానము. ఇట్లకెళ్ళి కొడితే ఎట్లా పడాలా? ఎటు పడాలా? ఎటు పడాలి? కొడితే ఎటు పడాలి? ఇక్కడే ఉంది, బోర్ల పడింది. బోర్ల పడిపోతారు. మీ మీదకి ఎవరు వచ్చినా, నీ ఉద్యోగంలో కానీ, నువ్వు చేసే పనిలో కానీ నీకు బోర్ల పడాల్సిందే, నమస్కరించాల్సిందే. నీవు కరెక్ట్ కావచ్చు. నన్ను చూసి అందరు ఆఫీసర్ భయపడతారు. ఎందుకంటే నేను మంచి అంట, చెడు అంట. అందుకోసం నేను ఎక్కువ పోలీస్ స్టేషన్ చేయలేదు, తక్కువ పోలీస్ స్టేషన్ చేసిన. 15 సంవత్సరాలు రైల్వే డిప్రెషన్ ఉంది. మళ్ళీ పైన మన రామన్నపేట చేసిన, మళ్ళీ వచ్చిన. ఇంటెలిజెన్స్లో 7.5 years చేసి రిటైర్డ్ అయ్యారు. పడదు మనం. అది చేయొద్దంటాడు, మనం చేస్తాం. అది తీసుకోవద్దంటాడు, తీసుకోవాలి. కుదరదు. ఏమైనా పర్వాలేదు. ఈ కరోనా విషయంలో ఎంతోమంది చనిపోయిన నా ఫ్రెండ్స్. ఎప్పుడైతే మన జీవితంలో ఆయన కార్యాలు చేస్తారో, అయ్యగారు ఇంకొక 5 నిమిషాలు చేసిన సార్. ఓకే, ఇంకోటి 51 చదవమ్మా. వారు బోర్ల పడగా దావీదు పరిగెత్తి పోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వల దూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చూచి అందరు లేదు, అదేం లేదు, వాని కత్తి తీసుకొని కొట్టి పడేసింది. ఒక్కొక్కసారి దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మేము వెళ్ళే ప్రాంతాల్లో ఏమీ ఉండదు. అక్కడ నీళ్లు తప్పించి కొండ ప్రాంతాల బట్టి నీళ్ళు ఉంటాయి. ఒకసారి నీళ్లు తాగే మేము ఉంటాం. అయ్యగారు రాగానే అయ్యగారు నన్ను అడుగుతుండే, అయ్యగారు ఏం తింటారు అయ్యగారు? ఏదైనా తింటారు అయ్యగారు, మేము కొండలతో తిరిగేటోళ్ళం. మాకు ఏదైనా తింటారు, ఎక్కడైనా పడుకుంటారు. మళ్ళీ ఇంటికి వస్తే అది వేరే ఉంటుంది.
ఒక చిన్న గుడిసె బుడుపుల పాయన ఉంది. సిరిగిరిపాడు, సాగర్, మాచెర్ల, ఇటు ఎర్రగొండపాలెం పోయే రూట్ల సిరిగిరిపాడు నుంచి అటు లోపలికి ఒక 15 కిలోమీటర్స్ పోతే బుడుపుల పాయ ఉంటుంది. చెంచు వాళ్ళు అక్కడ, చెంచు ప్రజలు చిన్న రౌండ్ ఉంటాయి గుడిసెలు, రౌండ్ ఉంటాయి. ఆ గుడిసెలో మేము 6 అనుకున్నాం. అంత ఆఫీసర్లే, అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసినారు. కొంతమంది పాస్టర్ కూడా పండుకున్నాం అంతే. అక్కడ అంత ముందుకే ఒక పెద్ద పిల్లలు వచ్చి ఒక ఆవును తీసుకుని పోయినారు. ఈ నా ఫ్రెండ్స్ చెప్తే వాళ్ళు నిద్రపోట్లేదు. నాకు అలవాటే. నేను ఎందుకంటే ఆ ఏరియాలో 10 సంవత్సరాల నుంచి సేవ చేస్తాను నల్లమల్ల ఫారెస్ట్లో. భయపడుతున్నాను. అంతలో ఏమైందంటే పెద్ద పందికి ఒక కంటరేమో ఇంతలాది అది సపోర్ట్ చేస్తా ఉంది. ఏదో కుక్కనే అనుకున్నాం. ఏమంటే దుర్గయ్య ఇంటి యజమాని పోయి బాణం తీసుకొని వచ్చి కొట్టి చంపింది. ఏమంటే ఇది చూపిస్తుంది సార్. వాళ్ళంతా చెంచులంతా బాణాలు వాడతారు, బాణాలు కుక్కలు వాడుతుంటాయి. చాలా షార్ప్ షూటర్స్ వాళ్ళు. కళ్ళు మూసుకొని పట్టేస్తాడు, అంత పవర్ఫుల్. దేవుడు ఎందుకు కాపాడాడు? మన ప్రార్థన ఎందుకు విన్నాడు? దేవుడు తప్పగా మన కార్యాలు చేస్తాడు. ఆ ఫిలిష్తీయుని నిల్చుని వాని కత్తి వరదూసి దానితో వాని చంపి ఫిలిష్తీయులందరూ పారిపోయారు. చూడండి, నీ ప్రార్థన ద్వారా నీకున్న అడ్డంకులన్నీ పారిపోతాయి, నీకున్న సమస్యలన్నీ పారిపోతాయి. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తావు, దేవుని సన్నిధానం మోకరిస్తావు, దేవునికి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు, ఎప్పుడైతే ఆయనకు మొరపెడతావు, వారు కష్టకాలం అని మొరపెట్టి అని ఉంటాడు. ఆపదల నుంచి దేవుని తొలగించే దేవుడు. నేను ఒక 4 నిమిషాలు నా సాక్ష్యాన్ని చెప్తాను, ముగిస్తాను. కరోనా సమయంలో చెప్పాను, నాకు 2020 జూన్లో నేను రిటైర్మెంట్ అయ్యాను. 2020 డిసెంబర్ 28 తారీఖు నాకు కరోనా వచ్చింది. అంటే అంతకుముందుకు నా కుమార్తెకు వచ్చింది, నా కొడుకు వచ్చింది, నా భార్యకు వచ్చింది. మా అన్నదమ్ములందరికీ 25 మందికి ఒక్కసారి పెళ్ళిళ్ళు అందరికీ వచ్చేసి కరోనా. ఆ కరోనా సమయంలో నేను మా ఫ్రెండ్స్ అంతా ఒక 10,000 కిలోమీటర్లు తిరిగినాము సేవ. ఎందుకంటే సేవకులంతా భయపడుతున్నారు, కష్టంలో ఉండు, సంఘాలు నిలబడ్డాయి, పరిస్థితి బాగాలేదు, రేషన్ లేదు, బియ్యం లేవు, నూనె లేవు, పప్పులు లేవు, ఏమీ లేని పరిస్థితి. సేవకులు ఎంత బాధతో ఉన్నారో అది నాకు తెలుసు, మీరు కూడా తెలుసు. అలాంటి సమయంలో మేము మాకు తోచిన మటుకు సాయం చేసాం, 100 మందికి సాయం చేసాం. దేవుడు మాకు ఇచ్చిన దాన్ని డిసెంబర్ 28 నాడు నాకు కరోనా సోకింది. నేను హాస్పిటల్లో, సికింద్రాబాద్ హాస్పిటల్లో, అపోలో హాస్పిటల్లో జాయిన్ అయినా. జాయిన్ అవుతుంటే డాక్టర్ చెప్పిండు, మా చిన్న తమ్ముడు డిఎస్పీ గారు, ఏసీపీ డిఎస్పీ గారు సీఎం దగ్గర పనిచేస్తాడు. మా 3వ తమ్ముడు, నా భార్య నా కొడుకులు వచ్చి జాయిన్ చేస్తే డాక్టర్ గారు చెప్పిండు, ఈయన బతకడు చచ్చిపోతాడు, ఈయన బతకడు చచ్చిపోతాడు. ఈయన లంగ్స్ 67.9% ఖరాబ్ అయిపోయింది. 67.9% ఖరాబ్ అయిపోయింది, బతకడాలి. సరేలే డాక్టర్ గారు మీరైతే ట్రీట్మెంట్ చేయండి. నాకేం అనిపిస్తలేదు, నాకు శ్వాస కొద్దిగా తక్కువైతా ఉంది అంతే. నేను మంచిగానే ఉన్నాను అనుకుంటున్నా, కానీ లోపల జరిగేది ఏం చేస్తుంది మాట. అయితే హాస్పిటల్ జాయిన్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. ఐసీయూ రూమ్లో నేను 2 బెడ్లే ఉన్నాయి. ఒక ఆయన ఒకరోజు వచ్చి ఎమ్మటే షిఫ్ట్ అయిపోయాడు. ఎక్కడ పోయిందంటే పైన తీసుకెళ్తాడు, పైన షిఫ్ట్ చేసినాము. ఒకరోజు 28-29 వచ్చింది. 30 తారీఖు నాడు మా పాస్టర్ గారు, మా చర్చ్ పాస్టర్ గారు, దయానంద్ పాస్టర్, పేరు పంపించేది సార్, ఆయన కూడా కరోనా వచ్చింది. ఆయన కూడా నా పక్కన వచ్చింది. ఉదయం నుంచి ఇద్దరం ఒక దగ్గర ఉన్నది, ఎవరు గుర్తుపట్టలేదు. గడ్డాలు పెరిగి, ఎంత పెరిగి, పక్క పెరిగి అన్నీ. రోజుకు ఒక 20 ఇంజక్షన్లు ఇచ్చేది.
ఈ కాళ్ళకు చేతులకు దేనికి ఇలా కూర్చోబెట్టేది. నా జీవితంలో నా సర్వీస్లో నేను ఒక్కరోజు కూడా జ్వరం కానీ సిక్కు కానీ నేను చేయలేదు. 31 సంవత్సరాలుగా ఒక్కరోజు నేను బాగలేని రోజు ఏది లేదు. దేవుడు అంత బలం ఇచ్చింది. అయితే 31 నైట్ ఇట్లనే ఏమన్నా అంటే మార్చి మా దగ్గర ఉంది. ఇక పాస్టర్ గారి మామ అంటారు. మామ ఇక మన పరిస్థితి ఇలా ఉంది, కొత్త సంవత్సరం వస్తుందిగా, మరి ప్రార్థన చేసుకున్నాను. సరే మంచిది అని కొత్త ఇయర్ మొదలుపెట్టినది. మేము ఇద్దరమే పండుకొనే అన్ని సెలెన్స్ అన్నీ ఎక్కుతున్నాయి. పండుకొనే ఇద్దరం ప్రార్థన చేసి ఆ పాట పాడి ప్రార్థన చేసుకున్న 12 గంటలకు 12:30 పండుకున్నాం. అనుకున్న తర్వాత 2:40 ప్రాంతంలో దూత నా ఆత్మను తీసుకుపోతుంది పైకి. దూత నా ఆత్మను నన్ను పట్టుకొని తీసుకుపోతాను. పైకి తీసుకుపోయిన తర్వాత మధ్య ఆకాశంలో అక్కడ మా అమ్మమ్మ, మా తాతయ్య, మా నాన్న ముగ్గురు అక్కడ ఉండి నన్ను వచ్చేసేరా, నన్ను వెల్కమ్ చెప్తాను. వెల్కమ్ వచ్చేసే మా దగ్గరికి వచ్చేయండి. నేను మొన్ననే రిటైర్మెంట్ 6 నెలలు అయింది. నేను మొన్ననే రిటైర్మెంట్ అయినా అప్పుడే వస్తాను. నేను రాను, మా అమ్మమ్మను అమ్మ అంటాను. అమ్మమ్మ దగ్గర పెరిగినా నేను రానమ్మా అంటే వచ్చేసాను. మా దగ్గరికి వచ్చే అంటాను. నేను రానుకుంటే అట్లా చేయి మా మాత్రం ఇట్లా పట్టుకుని పోతా నన్ను పైకి తీసుకుపోయిన తర్వాత ఆయన సింహాసనం యొద్ద నన్ను నిలబెట్టి నన్ను పట్టుకొనే ఉంది. ఆయన స్వరాన్ని నా కుమారుడా రమ్ము అంటున్నాడు దేవుడు. నా కుమారుడా రా. నేను స్పష్టంగా విన్నాను ఆయన స్వరం. ప్రకటన 1:15 పాట చదువుతుంటారు. ఆయన స్వరం ఎట్లుంటుంది? ప్రకటన 1:15 పాట చదువు. ఆయన కంఠస్వరము విస్తార జలమల ప్రవాహము వలె ఉండెను. చాలు, ఆ రీతిగా నాకు వినబడుతుంది. నా కుమారుడు రవాంచున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది అంటే నేను చనిపోయినా దేవుని దగ్గర వచ్చిన అని అప్పుడు నాకు తెలుసుకుంది. దేవుని ఒకటే అడిగినా నేను, ప్రభువా నేను వద్దానికి ఏం లేదు, నేను రెడీగానే ఉన్నాను. కానీ అలాంటి గ్రామాలకు ఎవరు వెళ్ళరు ప్రభు, అలాంటి ప్రాంతాలకు వెళ్ళరు ప్రభు. ప్లీజ్ ప్రభు ఒక్క ఛాన్స్ ఈ ప్రభు అని దేవుడు అడిగి, ఒక్క ఛాన్స్ ప్రభు. నేను కొన్ని సంవత్సరాల నుంచి కీర్తన, మన ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరముల గురించి కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తామని మీరు చేస్తున్న దేవుడు కానీ అధిక బలం గురించి కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి, ఎందుకంటే 60-55 ఏళ్ళు రిటైర్మెంట్ కనీసం 30 ఏళ్ళు చేసిన నా పిల్లల కోసం నాకేం ఆలోచన ఉందంటే 30 ఏళ్ళు పిల్లల కోసం కుటుంబానికి చేసిన 20 ఏళ్ళని సేవ చేద్దామని ఆలోచన ఉండే. నాకు 20 ఏళ్ళని సేవ చేద్దాం ప్రభావ ఫుల్ టైం అని నేను ఎప్పుడు అట్లా నా మనసులో అట్లా అనుకొని నేను దేవుని అడుగుతుండే. ప్లీజ్ ప్రభా ఒక్క ఛాన్స్ ఈ ప్రభా, అలాంటి గ్రామాలకు వెళ్ళరు ప్రభా, ప్లీజ్ ప్రభా అని దేవుని బ్రతిమలాడి దేవుడు వెళ్ళనట్లా ఇట్లా వెళ్ళేసరికి నాకు ఇవ్వడానికి వచ్చింది. ఈ ప్రయాణంలో, ఈ దూత నన్ను పట్టుకునే ప్రయాణంలో ఇట్లా కిందకి చూసేసరికి కింద నరకంలా నా ఫ్రెండ్స్, నాతో చేసిన సేవకులు, పాస్టర్లు అందరూ నరకంలో కాలుతున్నారు. నా కళ్ళతో నేను చూసిన. మనం అనుకుంటాం నరకం పాతాళం ఉంటుంది, మన పరలోకం ఉంటాడు అనుకుంటాం కదా. దేవుడు అప్పుడు నీకు నాకు ఆత్మీయ నేత్రాలు ఇస్తాడు. లాజరు ధనవంతుడు కథ తెలుసు కాబట్టి తెలుసా రియల్గా నేను చెప్తున్నామా, మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు నాకు ఆయుష్ 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా 19 సంవత్సరాలు నేను సేవ చేయాలి. 19 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతాను నేను. అక్కడికి నేను వెళితే అక్కడ చూస్తుంటే నా ఫ్రెండ్స్ అందరూ కాలిపోతారు. ఏంది ప్రభు, నాకు తెలుసు నాతో తిరిగిన సేవకులు అని దేవుని దూతతో అంటున్నారు. వాళ్ళు నాకు తెలుసు, నాతో కలిగి వాళ్ళు సేవ చేసారు అంటే వాళ్ళు చెప్పారు, కానీ వారి హృదయం దేవునికి దూరం. వారు పాటించలే, వాక్యాలు చెప్పారు, ప్రార్థనలు అన్నీ చేసి వాళ్ళ హృదయం మంచిగా. కాబట్టి వారు నరకంలో కాదు.
జాగ్రత్త. ధనవంతుడు అంటాడు, అయ్యా లాజరు పంపయ్యా, నా కుమారుడు ఉన్నారు, అక్కడ నా పిల్లలు ఉన్నారు, నా అన్నదమ్ములు ఉన్నారు. లేదు, ఆ ఛాన్స్ లేదు ఇక్కడ. ఒక్కసారి వచ్చినట్టు అంటారు. నేను పోయి వచ్చిన, నేను చెప్తున్నాను విన్నాను, నేను కళ్ళారా చూసిన. నేను ఇంకా చాలా సంగతులు, నా సాక్ష్యానికి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. చూడండి, దేవుడి కార్యాలు రాకడ సమీపంలో ఉందమ్మా. ఎప్పుడు వస్తుందో తెలియదు. దేవుడు అదే చెప్పు, నువ్వు వెళ్ళు, సువార్త ప్రకటించు. మేము ఒక వారం ఇంటిలో, హైదరాబాద్ ఇంటి దగ్గర ఉంటే ఒక వారం బయట ఉంటాం, ఒక వారం ఇంటి దగ్గర ఉంటే ఒక బయట 15-20 రోజులు మేము బయటనే సువార్త సేవ చేస్తాం. మొన్న 7th 8th రోజు హైదరాబాద్ ప్రాంతాలు, అక్కడ ఏమీ లేదు, సువార్త లేదు, ఏమీ లేదు, ఎవ్వరు పోవట్లేదు. నేను కొన్ని ఊరు దర్శించాను, భయంకరమైన పరిస్థితి. మీరు ఒక్కటే నేను చెప్పేది అంటే ప్రార్థన చేయాలి, అక్కడికి పంపబడాలి, ఎవరో ఒకరు వెళ్ళాలి, ఎవరో ఒకరు సువార్త ప్రార్థించాలి. మీరు వెళ్ళకుండా పర్వాలేదు, ప్రార్థన మాత్రం చేయాలి, బాగా చేయాలి. ఈరోజు నిర్ణయం చేసుకోండి. ఎవరు వెళ్తారమ్మా? అయ్యగారు అంటారు, అయ్యగారు నేను ఇక్కడ ఉన్నా, నేను కూడా విచారపడుతున్నా. అయ్యగారు మీరేం విచారపడదు, అయ్యగారు దేవుడు మిమ్మల్ని ఉంచింది, ఇక్కడ ఉంచింది, నన్ను అక్కడ ఉంచింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ఏది, ఎవరు ఎక్కడ ఉందా, ఎవరు ఏ పరిచర్య చేయాలి, ఎవరికి ఏ ఈవులు ఇవ్వాలి, దేవుడికి తెలుసు. మీరు ఇక్కడ నుండి బోధిస్తారు, మేము అక్కడికి వెళ్ళి సువార్త సేవ చేస్తాం. అంతేగాని అందరికీ అన్ని తలాంతులు రావు. కాబట్టి జాగ్రత్త ఉన్నానమ్మా. నా కొరకు, నా మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి, ఓలీవా మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ సంఘాలను దీవించుగాక. హల్లెలూయా.